ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు 'ధరమ్ సింగ్' హాట్ టాపిక్‌గా మారారు. ఎవరు ఈ 'ధరమ్ సింగ్' అని చూసుకుంటే 2023 వరకు కూడా ఈయన జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన రిటైర్ అవ్వక ముందు అంటే 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వంలో ఉండంగా ఆయన్ను బెదిరించి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆయన 2 రోజుల క్రితం ఒక లేఖనైతే విడుదల చేశారు. సీఎం చంద్రబాబుని ఆయనకి అడ్రెస్ చేస్తూ కూడా ఈ లేఖను విడుదల చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే అసలు ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలిస్తే ఆయన్ని చీమకుర్తి శ్రీకాంత్, అదేవిధంగా వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి అనే ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ ఆయన్ని అప్రోచ్ అవ్వటం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి, అదేవిధంగా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి కేఎన్ఆర్ అని పిలుస్తారు ఈయన్ని. కె. నాగేశ్వరరెడ్డి. ఈయన పేరు చెప్పి ఆయన్ని బెదిరించారని చెప్తా ఉన్నారు. ఈ బెదిరించడమే కాకుండా ఈయన్ని కిడ్నాప్ చేసి గోవా ప్రాంతంలో కూడా నిర్బంధించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ లెటర్ కనుక బేస్ చేసుకొని చూసినట్టయితే విశాఖపట్నం, విజయవాడతో పాటు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి, కడియం, కాకినాడ ఈ ప్రాంతాల్లో సుమారుగా 700 కోట్ల విలువైన భూములను ఈ నలుగురు పేరున ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతిరెడ్డి గారి పేరు మీద కావచ్చు, కె. నాగేశ్వరరెడ్డి గారి పేరు మీద, వీళ్ళ ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈ ఈ మొత్తం ఎపిసోడ్‌లో చూసుకుంటే ఒక డాక్యుమెంట్ అయితే మనకి కనిపిస్తా ఉంది. ఈ డాక్యుమెంట్‌లో శ్రీకాంత్ ఆయన భార్య వనం దివ్య పేరు మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి కనిపిస్తోంది. అయితే ఇబ్రహీంపట్నంలో పనిచేశానని చెప్తున్నటువంటి ఈయన ధర్మ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, కానీ ఈ డాక్యుమెంట్ మాత్రం పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ధరమ్ సింగ్ అనే వ్యక్తి గురించి గతంలో అంటే ఒక సంవత్సరం రిటైర్ అయిన దగ్గర నుంచి కూడా ఈయన అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏసీబీ అధికారులు నిన్న ఈ లెటర్ రిలీజ్ చేసిన కాసేపటికే అతన్ని అదుపులోకి తీసుకుంటం జరిగింది. అదుపులోకి తీసుకొని అతన్ని రహస్యంగా విచారిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను ఆరోపిస్తున్నట్టు ధరమ్ సింగ్‌ను ఒక్కడినే ఈ వ్యవహారంలో ఇరికించారా? లేపోతే ధరమ్ సింగ్‌తో పాటు మరికొంతమందిని కూడా ఇదే తరహాలో బెదిరించి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏమైనా ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందా? ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం జరిగిందా? అనేది కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులైతే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఈ ఒక్క కూపీ పట్టుకుని ఈ మొత్తం డొంకలాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కోట్లాది రూపాయల విలువైన భూములేమన్నా కబ్జా చేశారా? వాళ్ళ పేరు మీద మార్చి కాగితాలు రాయించుకున్నారా? డాక్యుమెంట్స్ తయారు చేయించుకున్నారా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ ఒక్క ప్రాంతంలోనే ఈ విధంగా ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచే 700 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను మా మా డాక్యుమెంట్స్ రాయించుకున్నారని చెప్పేసి ధరమ్ సింగ్ చెప్తున్నాడు. అయితే మరికొంతమంది సబ్ రిజిస్ట్రార్లను కూడా ఈ తరహాలో బెదిరించి ఏమైనా అటువంటి కార్యకలాపాలు చేశారా? నిజంగా ఈ ఇతను ధరమ్ సింగ్ ఆరోపిస్తున్నట్టు వీళ్ళిద్దరూ ఎవరు భార్యాభర్తలు శ్రీకాంత్, దివ్య వెనుక నిజంగా వీళ్ళంతా ఉన్నారా? పెద్దలు ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు, అదేవిధంగా కేఎన్ఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఉన్నారా అనేది కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. అతను చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందనేది కూడా వాళ్ళు కూపీ లాగేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీకాంత్, ధరమ్ సింగ్ మధ్యన జరిగినటువంటి సంభాషణ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన ఎంత సఖ్యత ఉంది? ఈ ఈ ఈ వీళ్ళిద్దరి మధ్యలో డబ్బులు కూడా ఏమన్నా చేతులు మారినాయా అన్నది కూడా ఆలోచించాల్సింది. మరోవైపు తనని కిడ్నాప్ చేసి గోవాలో నిర్బంధించినటువంటి శ్రీకాంత్ తనని విడుదల చేయడానికి ₹1,00,00,000 డబ్బులు డిమాండ్ చేశారు. తన కుమారుడు చెల్లించిన తర్వాతే తనని విడుదల చేశారని కూడా తను ఆరోపిస్తా ఉన్నాడు. ఈ అన్ని విషయాలపైన కూడా పూర్తిగా ఇటు ఏసీబీ అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. రహస్య ప్రదేశంలో అతని నుంచి విచారణ చేపడతా ఉన్నారు. మరో 2 రోజులు ఆగితే గాని అంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారానికి ఈ కేసు మీద స్పష్టమైన ప్రకటన అయితే ఏసీబీ నుంచి వెలువడే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా కాకినాడ సీపోర్ట్‌కి సంబంధించి కాకినాడ సీపోర్ట్స్ ఏదైతే కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు కాకినాడ ఎస్‌సీజెడ్‌కి సంబంధించి జీఎంఆర్‌తో ఉన్నటువంటి వాటాలను కే
కేసీజెడ్ యజమాని ఎవరైతే కేవీ రావు ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా బలవంతంగా లాక్కున్నారు. తనని బెదిరించారు. తనని చాలా తీవ్ర స్థాయిలో బెదిరించి లాక్కున్నారు. అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అరవిందో సంస్థ డైరెక్టర్లు తన దగ్గర నుంచి లాక్కున్నారని కూడా కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆహ్, ఏపీ సీఐడీ అయితే ఒక కేసు నమోదు చేసి దాని మీద దర్యాప్తు కూడా చేపడతా ఉన్నది. ఇటువంటి వ్యవహారాలు, అక్రమాలకు పాల్పడిన వ్యవహారాలపై అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి. మరి ఈ కేసు ఎటువంటి టర్న్ తీసుకుంటుంది? ఎందుకంటే దీని మీద డైరెక్ట్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు, అదేవిధంగా ఆయన భార్య భారతీ రెడ్డి గారి పేరు కూడా ధరమ్ సింగ్ తన ఇచ్చినటువంటి లెటర్‌లో పేర్కొన్న పరిస్థితి. దీని మీద ఎటువంటి కంప్లెయింట్ తీసుకొని ఏ విధంగా దర్యాప్తు చేస్తారనేది రేపు సోమవారానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.